హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారా? ఇదేంటో చెప్పగలరా? అదేనండి, కాలాజామ్. ఇది మేము ఇంట్లో తయారు చేసింది. ఇది చాలా సింపుల్ అండ్ హెల్తీగా కూడా ఉంటుంది. అంటే దీంట్లో వాడినవన్నీ మంచి హెల్తీ ఐటమ్స్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో చూసారా ఎలా ఉందో? భలే మెత్తగా ఉంది కదా. ఆ, అందుకే చెప్తున్నా, 100 గ్రామ్స్ దీంట్లో ఒకటి యాడ్ చేయాల్సింది ఉంటుంది. పాల పౌడర్, మిల్క్ పౌడర్. తర్వాత ఇంకొకటి ఏంటంటే 100 గ్రామ్స్ పనీర్. ఈ రెండే మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. తర్వాత ఒక స్పూన్ మైదాపిండి, ఒక స్పూన్ ఉప్మా రవ్వ, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ అండ్ అర స్పూను బేకింగ్ పౌడర్. ఇవి 4 ఐటమ్స్ కూడా మిక్స్ చేసి, చూసారు ఎలా కనబడుతుందో? ఇలా మనం మైదా పిండితో, గోధుమ పిండితో ఏదైతే పిండి ముద్దలా చేస్తామో అలా చేసి ఇలా మనకు కావాల్సిన షేప్లో రోల్స్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, నేను వీటిని స్టవ్ మీద ఒక బాణీ పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఫ్రై చేస్తున్నాను. డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలాగే మనం స్టవ్ను కూడా హై ఫేస్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీడియంలో పెట్టుకొని చేసుకుంటే చాలు. ఇదేంటంటే బెల్లం పాకం అనమాట. ఒక 100 గ్రామ్స్ బెల్లం తీసుకోండి, ఒక టీ గ్లాసు వాటర్ తీసుకొని పాకం పెట్టుకోండి, మనం గులాబ్ జామున్ చేస్తున్నట్టు అలా పాకం పెట్టుకుంటే సరిపోతుంది. సో చూసారా ఏ షేప్లో ఉన్నాయో? నాకు కావాల్సినట్టుగా షేప్స్ పెట్టుకొని వాటిని నేను ఇలా ఫ్రై చేయడానికి వేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం కొంచెం సేపటికి ఒక 5 మినిట్స్ లోపే కలర్ మారిపోయింది. కలర్ ఏమి వేయకుండా కలర్ మారిపోయింది తెలుసా? చూసారా ఎలా వస్తున్నాయో? అలా అవి పూర్తి అయిపోయేసరికి కంప్లీట్గా కలర్ మారిపోతుంది. కాలాజామున్ ఎలా ఉండాలో అలాగే వస్తుంది. మీరు లైక్ చేశారా? సబ్స్క్రైబ్ చేశారా? షేర్ చేశారా? కామెంట్ చేశారా? ఫాలో కూడా కొట్టండి. చూసారా వేడివేడిగా నువ్వు తీసుకెళ్ళి నేను బెల్లం పాకంలో వేశాను. సో కంప్లీట్గా మంచి కలర్తో వచ్చింది. చూసారా భలే భలే ఉన్నాయి, ఇలా మెత్తగా ఉన్నాయండి. నేనైతే తిని చూశాను, మీరు కూడా చేసి తినండి. తిన్న తర్వాత కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో కలర్ ఏం వేయలేదు, కానీ భలే వచ్చింది కదా. వీటిని నేను ఇట్లాగా కంప్లీట్గా బెల్లం పాకంలో వేసుకొని కొంచెం చల్లబడేంత వరకు ఉంచుకొని తీసుకొని తిన్నాను అనుకోండి. మీరు కూడా కావాలంటే వేడివేడిగా కూడా తినచ్చు. చాలా మెత్తగా ఉన్నాయి. అంత మెత్తగా వస్తాయని నేను అనుకోలేదు. చూసారా, ఇంట్లోనే చేసుకోవడం వల్ల ఇలాంటివి హెల్తీగా ఉంటుంది ఫుడ్. అండ్ మనం ఏ విధమైన అనవసరమైన ఫుడ్ ఐటమ్స్ ఏమీ పెట్టలేదు దీంట్లో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. చూడండి భలే ఉంది కదా, మెత్తగా ఇలాగే ఉంటుంది. చేయండి, ట్రై చేయండి.